హాయ్ అండి అందరికీ. నిన్న మా ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? కుక్కర్ మాడిపోయింది. అయితే పప్పు పెట్టానండి. విజిలొస్తుందేమో అని చూసాను చాలా సేపు. అయితే రాలేదు. నాకు తెలియలేదు. లైట్‌గా స్మెల్లొస్తే ఇంకేంటి పప్పు మొత్తం మాడిపోయిందనమాట. కుక్కర్ ఎప్పుడైనా వేడిగా ఉన్నప్పుడు దాని మీద కొంచెం లోటడు నీరేసామనుకోండి కుక్కర్ కూల్ అయిపోద్ది. అప్పుడు మూత ఈజీగా వచ్చేస్తుంది. సో, మరి జరిగిపోయిన తర్వాత ఏం చేయలేం కదా! పప్పు అంతా క్లీన్ చేసేసానండి. అయినా బ్లాక్‌ది అలాగే ఉండిపోయింది. అప్పుడు స్టవ్ వెలిగించానండి. ఎక్కడి వరకు మాడిపోతుందో అక్కడి వరకు వాటరేసుకోవాలనమాట. వాటరేసుకున్నాను. అలాగే కొంచెం సర్ఫ్ గూడా యేసుకోండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొంచెం అలా కలుపుతూ ఉంటే ఆ బ్లాక్‌దంతా వదిలేస్తుంది. ఆ తరువాత ఇలాగ వాష్ చేసుకున్నామనుకోండి, క్లీన్ చేసుకుంటే చాలు మొత్తం వదిలేస్తుంది. ఇంకా లైట్‌గా ఉంది. అందుకే మళ్ళీ క్లీన్ చేశాననమాట. నాకు చాలా బాగా వర్క్ అయిందండి ఈ టిప్పయితే. అవును. మీరెప్పుడైనా పాలు గిన్నె అయినా ఇలా కుక్కర్ అయినా మాడిపోయిందా? మాడిపోయినప్పుడు మీరే టిప్ యూజ్ చేశారో కామెంట్ చేయండి. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి కదా! సో, నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్. కీప్ స్మైల్.